హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త వంట గ్యాస్ సిలిండర్పై మరో ముఖ్య ప్రకటన. ఈ విషయాలన్నీ తెలుసుకోవాలనుకుంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అదేవిధంగా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వారు అవుతాం. గ్యాస్ వినియోగదారులకు ఈకేవైసీ నమోదు ప్రక్రియ చేపట్టాలంటూ కొన్ని నెలల కిందట కేంద్ర ప్రభుత్వం చమురు మార్కెటింగ్ కంపెనీలకు ఆదేశించింది. దీంతో ఎల్పీజీ కంపెనీలు ఈ ప్రక్రియను ప్రారంభించాయి. అయితే గ్యాస్ ఏజెన్సీల వద్ద మాత్రమే ఈకేవైసీని నమోదు చేయాలని కొన్ని కంపెనీలు పట్టుబడడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై తాజాగా కేరళ శాసనసభ ప్రతిపక్ష నేత విడి సతీశన్ కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరికి లేఖ రాశారు. దీనిపై స్పందించిన కేంద్ర మంత్రి ఈకేవైసీ ప్రక్రియపై క్లారిటీ ఇచ్చారు. అంతేకాక దీని నమోదుకు ఎలాంటి తుది గడువు విధించలేదని స్పష్టం చేశారు. బోగస్ కస్టమర్లను తొలగించేందుకే చమురు మార్కెటింగ్ సంస్థలు ఈకేవైసీ ఆధార్ అథెంటికేషన్ ప్రక్రియను చేపడుతున్నాయి. గత 8 నెలలుగా ఇది కొనసాగుతోంది. ఎల్పీజీ డెలివరీ సిబ్బంది గ్యాస్ సిలిండర్లను డెలివరీ చేసే సమయంలోనే కస్టమర్స్ వివరాలను వెరిఫై చేస్తారు. వారి మొబైల్ ఫోన్లోనే యాప్ను వినియోగదారుల ఆధార్ వివరాలను నమోదు చేసుకుని ఈ ప్రక్రియ పూర్తి చేస్తారు. లేదా కస్టమర్లు తమ సౌలభ్యం మేరకు దగ్గరలోని డిస్ట్రిబ్యూటర్ షోరూమ్కు వెళ్ళి కూడా దీన్ని పూర్తి చేయవచ్చు. దీంతో పాటు చమురు మార్కెటింగ్ సంస్థల యాప్లను ఇన్స్టాల్ చేసుకుని సొంతంగా ఈకేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు అని కేంద్ర మంత్రి వివరించారు. ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకు చమురు సంస్థలు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఎలాంటి తుది గడువు విధించలేదని హర్దీప్ సింగ్ పూరి స్పష్టం చేశారు. ఎల్పీజీ ఏజెన్సీలోనే ఖచ్చితంగా ఈకేవైసీ నమోదు చేయాలనే నిబంధనలు ఏమీ లేవని వెల్లడించారు. వినియోగదారులకు కంపెనీలు ఎలాంటి సౌకర్యం కలిగించబోవని తెలిపారు. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.